అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ మనోజ్. పెరుగుతున్నటువంటి జనాభా రీత్యా హైదరాబాద్ మహానగరంలో కూడా మెట్రో సేవలు వినియోగించాల్సిన అవసరం ఉన్నట్టుగా గత ప్రభుత్వమే గుర్తించింది. అయితే నగరం కూడా విస్తరిస్తోంది. ఇప్పుడున్నటువంటి మెట్రో సేవలు కొంత ట్రాఫిక్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇంకా జనాభా పెరుగుతూనే ఉంది. మెట్రో కూడా వినియోగం కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయింది. ఇప్పటికే మనం చూస్తున్నాం, చాలా మంది కూడా అటు ఉప్పల్ నుంచి మొదలుకుంటే ఇటు రాయదుర్గ్ వరకు, హైటెక్ సిటీ వరకు కూడా పెద్ద ఎత్తున జనాభా వస్తున్నారు. నిత్యం అటు ఉద్యోగాల రీత్యా, ఇతరత్ర అవసరాల రీత్యా పెద్ద ఎత్తున మెట్రో సేవలు వినియోగిస్తూ ఉంటారు. ఒక్కోసారి అయితే అక్కడ అడుగు పెట్టాలన్న కూడా అంతటి జాగ కూడా ఉండే పరిస్థితి కనబడుతోంది. సో ఈ నేపథ్యంలోనే నగరం విస్తరించిన కొద్దీ మెట్రో సేవలను కూడా విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలోనే కొంత దీనికి సంబంధించి నిర్ణయం తీసుకున్నప్పటికీ దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేసి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొన్ని సూచనలు చేసింది. ఇప్పటికే దాని విషయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దానికి సంబంధించి బడ్జెట్ కూడా ఆయన పూర్తి స్థాయిలో రూపొందించాలంటూ కూడా అధికారులను ఆదేశించారు. అయితే గతంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైనటువంటి తొలినాళ్ళలోనే ఈ నిర్ణయం తీసుకొని కొన్ని సూచనలు చేసినప్పటికీ రెండో ఫేజ్ కింద 70 కిలోమీటర్ల మేర మెట్రోని విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు ఆయన. చాలా వరకు సుదూర ప్రాంతాలకు, అంటే హైదరాబాద్ నగరం ఎక్కడి వరకు అయితే విస్తరించిందో సుమారుగా అక్కడి వరకు కూడా ఈ మెట్రోని విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే దీంట్లో కూడా ఈ బడ్జెట్ సెషన్స్లో నిన్న జరిగినటువంటి అలొకేషన్స్లో మరింతగా కిలోమీటర్ల పెరిగాయి. ఆ రకంగా బడ్జెట్ అలొకేషన్ కూడా పెరిగింది. సుమారుగా గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఇప్పటికీ 8.4 కిలోమీటర్ల విస్తరణ పెరిగింది. సో ఒక్కసారి దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇంతకీ బడ్జెట్ అలొకేషన్స్లో ఎంత పెంపు జరిగింది, ఏ రకంగా ఉండబోతుందో మనం డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇక ముందుగా హైదరాబాద్లో మెట్రో ఫేజ్ 2 మార్పులు మొత్తం మీద 5 క్యారిడార్లో ఉండబోతోంది. 5 క్యారిడార్లో ఈ ఫేజ్ 2 కన్స్ట్రక్షన్ ఉండబోతోంది. 5 క్యారిడార్లో 78.4 కిలోమీటర్ల మేర మెట్రో సేవలు వినియోగించబోతున్నారు ప్రజలు. మెట్రో సేవలు విస్తరించబోతున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి స్థాయి కీలక ప్రకటన కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే ఎక్కడి నుంచి ఎక్కడికని చూస్తే కనుక దీంట్లో కొన్ని చేంజెస్, మేజర్ చేంజ్ ఏంటంటే క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన ఆ 8.4 కిలోమీటర్ల ఎక్స్టెన్షన్, అంటే మొదటగా 70 కిలోమీటర్ల వరకు నిర్ణయం తీసుకున్నటువంటి ఈ 5 కారిడార్లని ఇప్పుడు మరొక 8.4 కిలోమీటర్ల మేర పెంచడం జరిగింది. ఆ పెంచిన దాంట్లో ఎక్కడ మేజర్గా అంటే రాయదుర్గ్ దగ్గర నుంచి. సో మొదట రాయదుర్గ్ నుంచి నియోపోలిస్ వరకు మెట్రో పొడిగింపు. అంటే ఇక్కడ చేంజ్ ఏంటంటే మొదట రాయదుర్గ్ నుంచి కేవలం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర ఉన్నటువంటి ఒకసారి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి ఉన్నటువంటి అక్కడ యుఎస్ కన్సల్టేట్ వరకే నిర్ణయం తీసుకున్నారు. రాయదుర్గ్ నుంచి కేవలం అక్కడ అంటే సుమారుగా 8 కిలోమీటర్ల వరకు మాత్రమే 8 కిలోమీటర్ల వరకు నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇప్పుడు యుఎస్ కన్సల్టేట్ నుంచి అక్కడి నుంచి నియోపోలిస్ వరకు 3.3 కిలోమీటర్లు పెంచడం జరిగిందంటే ఓవరాల్గా రాయదుర్గ్ నుంచి నియోపోలిస్ వరకు 11.3 కిలోమీటర్లు. సో 11.3 కిలోమీటర్లు పెరగబోతున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద ఈ 5 ఫేజుల్లో చూడొచ్చు, ఇక్కడ నియోపోలిస్ వరకు పొడిగిస్తున్నట్టు తాజాగా బడ్జెట్లో బట్టి విక్రమార్క చదివినటువంటి పద్దుల్లో పొందుపరిచి ఉంది. సో మొత్తం మీద ఈ ఎక్స్టెన్షన్స్లో 5 క్యారిడార్లకు సంబంధించిన ఈ ఎక్స్టెన్షన్లో 70 కిలోమీటర్ల మొదట నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు అది 78.4 కిలోమీటర్లకు చేరింది. సో ఈ 78.4 కిలోమీటర్లు తీసుకున్న నిర్ణయం మేరకి అంచనాలు కూడా మారాయి. ఒకసారి బడ్జెట్ అలొకేషన్ ఏ రకంగా కూడా చూద్దాం. సో బడ్జెట్ అలొకేషన్లో కూడా ఈ యొక్క పెంపు, అంటే గతంలో తీసుకున్న నిర్ణయం మేరకి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించినప్పటి నుంచి ఇప్పటి వరకు 8.4 కిలోమీటర్లు పెరిగితే ఆ బడ్జెట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా 24,042 కోట్ల రూపాయలను వారు నిర్ణయం తీసుకున్నారు. 24,042 కోట్ల రూపాయలు అంటే ఇది ఓవరాల్గా 5 ఫేజ్లకు సంబంధించిన అంశాలు. సో ఒక్కసారి రాయదుర్గ్ నుంచి నియోపోలిస్ వరకు ఏ రకంగా ఉంటుంది మీకు యానిమేట్ చేసి చూపిస్తే ప్రయత్నం చేస్తా. ఒకసారి యానిమేషన్ పీసీఆర్ ప్లీజ్. సో మీరు చూడొచ్చు, రాయదుర్గ్ నుంచి నియోపోలిస్ వరకు ఏ రకంగా మనకు మెట్రో విస్తరణ ఉండబోతుంది అనేది ఇది ఓవరాల్గా సిచ్యువేషన్. సో ఇది మెట్రో పిల్లర్స్తో మీకు కొంత యానిమేట్ చేసి క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఇది రాయదుర్గ్ నుంచి మొదట యుఎస్ కన్సులేట్ వరకే నిర్ణయం తీసుకున్నారు. రాయదుర్గ్ నుంచి కేవలం యుఎస్ కన్సులేట్ వరకే మొదట రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాటైన తర్వాత మెట్రో డిస్కషన్ వచ్చిన తర్వాత ఇక్కడ వరకే నిర్ణయం తీసుకున్నారు. కానీ నిన్న బడ్జెట్ అలొకేషన్లో బట్టి విక్రమార్క చెప్పినటువంటి ఆ పద్దుల్లో మెట్రో విస్తరణ గురించి మాట్లాడిన మాటల్లో ఈ ఎక్స్టెన్షన్ ఉంది. మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన 3 నుంచి 4 ఏదైతే పిల్లర్ మీకు కనబడుతుందో ఇది ఎక్స్టెన్షన్. 3.3 కిలోమీటర్ల మేర అనేది ఇది ఎక్స్టెన్షన్. మొదటిగా రాయదుర్గ్ నుంచి యుఎస్ కన్సులేట్ వరకే తీసుకున్న నిర్ణయాన్ని 3.3 కిలోమీటర్ల పేరు పెంచారు. అయితే
ఇక్కడ కొంత అంచనా మాత్రమే మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. రాయదుర్గ్, విప్రో సర్కిల్, యుఎస్ కన్సులేట్, నియోపోలిస్. ఎగ్జాక్ట్గా ఇవే స్టేషన్స్ ఉండకపోవచ్చు. ఇక స్టేషన్స్ గురించి పూర్తి స్థాయిలో ఎక్కడ ప్రకటన జరగలేదు. కానీ కొంత మీకు మాత్రం ఈ మెట్రో విస్తరణకు సంబంధించిన అంశాలు మాత్రం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఈ డిస్టెన్స్లో 11.3 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఎన్ని మెట్రో స్టేషన్స్ ఉండబోతున్నాయి, ఏ రకంగా ఉండబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఫుల్ ప్లెడ్జ్డ్గా 5 కారిడార్లు ఎక్కడెక్కడ ఉండబోతుందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఒకసారి ఆ 5 కారిడార్లకు సంబంధించి ఫుల్ మ్యాప్, మెట్రోకి సంబంధించిన ఫుల్ మ్యాప్ మీకు చూపించే ప్రయత్నం చేస్తా. సో ఒకసారి మీరు చూస్తున్నారు ఇక్కడ మొదట మనకున్నటువంటిది, ఇక్కడ మీరు చూస్తున్నారు నాగోల్ నుంచి అందరికీ తెలిసిందే రాయదుర్గ్ వరకు ఆల్రెడీ ఇప్పుడు రన్నింగ్ మెట్రో ఉంది, మెట్రో నడుస్తోంది. నాగోల్ నుంచి ఈ బ్లూ కలర్ లైన్ మొత్తం కూడా రాయదుర్గ్ వరకు ఇప్పుడు ఆల్రెడీ నడుస్తున్నటువంటి ఈ మెట్రో రైల్. సో ఆ తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు మరొకటి మియాపూర్, ఇక్కడ ఎల్బీ నగర్ టు మియాపూర్, ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వరకు ఇది రెండో ఎక్స్టెన్షన్ లైన్. ఆల్రెడీ మనకు రన్నింగ్లో ఉన్నటువంటి లైన్ అంతా కూడా. సో ఇక్కడ దాదాపుగా మేజర్ ప్రైమ్ ఏరియాస్ మొత్తం కూడా కవర్ అయిపోయి ఉన్నాయి, ప్రైమ్ ఏరియాస్ కవర్ అయి ఉన్నాయి. కానీ నగరం విస్తరిస్తోంది, జనాభా పెరుగుతోంది. కాబట్టి మరింత అవసరాల దృష్ట్యా ముందస్తుగానే ఆలోచన చేసి ఎక్స్టెన్షన్ చేయాలనుకున్నారు. ప్రస్తుతం ఉన్నది ఎల్బీ నగర్ టు మియాపూర్, తర్వాత నాగోల్ నుంచి రాయదుర్గ్ 2 లైన్స్ ఉన్నాయి. మరొకటి సికింద్రాబాద్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్నాయి. సో ఎక్స్టెన్షన్స్ ఏ రకంగా ఉండబోతుంది మీరు ఇక్కడ చూస్తున్నారు. సైడ్కి మియాపూర్ మెట్రో స్టేషన్ టు బిహెచ్ఈఎల్ పటాన్ చెరువు 14 కిలోమీటర్లు. సో ఇక్కడ చూస్తున్నారు మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు. సో పటాన్ చెరువు వరకు కొత్తగా ఎక్స్టెన్షన్ చేయబోతున్నారు. దీంతో ఏమవుతుందంటే నాగోల్ టు పటాన్ చెరువు ఇప్పటికే మియాపూర్ వరకు ఉంది, దాని ఎక్స్టెన్షన్ ఇటు పటాన్ చెరువు వరకు కూడా కాబోతుంది. సుమారుగా 14 కిలోమీటర్లు. ఇంకా పూర్తి స్థాయిలో స్టేషన్కి సంబంధించి ఎక్కడెక్కడ స్టేషన్స్ ఉండబోతున్నాయి అనేది ఇంకా క్లారిటీ అయితే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి డెఫినేషన్ ఇవ్వకపోయినప్పటికీ ఈ ఎక్స్టెన్షన్ మాత్రం చాలా క్లియర్గా పొద్దుటి నుంచి ప్రచారంలో ఉంది. దీంట్లో కొన్ని మార్పుల చేర్పుల విషయంలో మరొక 8.4 కిలోమీటర్ల మేర పెరిగింది ఓవరాల్గా పెరిగినటువంటి ఆ డిస్టెన్స్ అంతా. సో ఇక్కడ సెకండ్ ఎక్స్టెన్షన్ మనం చూస్తే, సెకండ్ కారిడార్ కనుక మనం చూస్తే ఎంజీబీఎస్, ఫలక్నామా, చంద్రాయన్గుట్ట, మైలార్దేవపల్లి జంక్షన్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు. అంటే ఇక్కడ సెకండ్ మీరు చూడొచ్చు ఎల్బీ నగర్ నుంచి ఇటు ఎంజీబీఎస్ ఫలక్నామా. అంటే ఇక్కడ ఎంజీబీఎస్ ఆల్రెడీ ఎక్స్టెన్షన్, సికింద్రాబాద్ నుంచి ఎంజీబీఎస్ ఎక్స్టెన్షన్ ఉంది. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా అంటే ఇక్కడికి, ఫలక్నామా నుంచి చంద్రాయన్గుట్ట అంటే ఇక్కడికి, మళ్ళీ చంద్రాయన్గుట్ట నుంచి మైలార్దేవపల్లి ఎయిర్పోర్ట్ మీదుగా అంటే ఇక్కడ నుంచి ఎంజీబీఎస్ టు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు కూడా ఇది సెకండ్ కారిడార్గా మనం చెప్పొచ్చు. సో సెకండ్ కారిడార్ అటు ఎంజీబీఎస్ నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు. అయితే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మేరకు అయితే ఇక్కడ మీరు చూడొచ్చు రాయదుర్గ్ నుంచి నేరుగా శంషాబాద్ వరకు ఎయిర్పోర్ట్ వరకు అంటూ కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. కానీ అది కొంత మార్పులు చేర్పులు చేశారు. ఆ మార్పులు చేర్పులు చేసిన దాంట్లో ఇక్కడ ఎంజీబీఎస్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే గతంలోనే రాయదుర్గ్ సంబంధించి రాయదుర్గ్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు అంటూ నిర్ణయం తీసుకున్నారు, దాన్ని శంకుస్థాపన చేశారు. అయితే పూర్తిగా అక్కడ సంబంధించి టెండర్లు కూడా వేశారు. కానీ అదంతా పూర్తిగా కొట్టివేసి ఈ ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. ఆ మార్పులు చేసిన దాంట్లో ఎంజీబీఎస్ టు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది సెకండ్ కారిడార్, అది 23 కిలోమీటర్ల మేర కారిడార్ ఉండబోతోంది. ఇక నాగోల్ టు రాజేంద్ర నగర్, నాగోల్ టు ఎల్బీ నగర్, ఓవైసీ హాస్పిటల్, చంద్రాయన్గుట్ట, మైలార్దేవపల్లి, ఆరంగర్, న్యూ హైకోర్ట్. అంటే ఇక్కడ మనం చూడొచ్చు నాగోల్ ఇక్కడ నుంచి మొదటగా నాగోల్ నుంచి ఎల్బీ నగర్ ఒక ఎక్స్టెన్షన్ ఉండబోతుంది. నాగోల్ నుంచి ఇప్పుడు కనెక్టివిటీ లేదు, నాగోల్ నుంచి ఎల్బీ నగర్ కనెక్టివిటీ లేదు. నాగోల్ నుంచి ఒక స్టేషన్ ప్రారంభమవుతుంది మనకి, ఆ తర్వాత ఎల్బీ నగర్ నుంచి మరొక స్టేషన్ ప్రారంభమవుతుంది. కానీ ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో కూడా ఆ ఎక్స్టెన్షన్ గ్యాప్ని ఫిల్ చేసి నాగోల్ టు డైరెక్ట్గా ఎక్కడికనంటే న్యూ హైకోర్ట్, ఇప్పుడున్నటువంటి న్యూ హైకోర్టు వరకు రాబోతుంది. నాగోల్, ఎల్బీ నగర్, ఫలక్నామా, తర్వాత ఇక్కడక్కడ మైలార్దేవపల్లి, ఆరంగర్ మీద నుంచి న్యూ హైకోర్టు వరకు సుమారుగా ఇది కూడా 19 కిలోమీటర్ల మేర ఉండబోతుంది. ఇది 3వ కారిడార్. ఇక 4వ కారిడార్ విషయానికి వస్తే రాయదుర్గ్ బయోడైవర్సిటీ నుంచి ఇటు అమెరికన్ కన్సులేట్, నియోపోలిస్, ఇందాక మనం మాట్లాడుకున్నది. రాయదుర్గ్ నుంచి ఇక్కడ నియోపోలిస్ ఉంటుంది, నియోపోలిస్ వరకు కూడా ఎక్స్టెన్షన్. ఇది 4వ కారిడార్. మనం ఇందాక ఏదైతే పెంచినట్టుగా 3.3 కిలోమీటర్ల పెంచినటువంటి ఆ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో అది ఇదే ఎక్స్టెన్షన్. సో ఈ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో ఈ ఎక్స్టెన్షనే మనకు పూర్తి స్థాయిలో ఇప్పుడు నేను చెప్పినటువంటి 4వ కారిడార్. ఒకసారిగా ఫుల్ మ్యాప్ చూస్తే కనుక ఇక ఫిఫ్త్ కారిడార్ విషయానికి వస్తే ఫిఫ్త్ కారిడార్లో ఎటువంటి ఎక్స్పాన్షన్ ఉండబోతుందని చూస్తే కనుక ఒకసారి ఫుల్ మ్యాప్. సో ఇక్కడ ఫిఫ్త్ కారిడార్ విషయానికి వస్తే ఎల్బీ నగర్ టు హయత్ నగర్. సో ఎల్బీ నగర్ టు హయత్ నగర్ అనేది ఇది ఫిఫ్త్ కారిడార్. సో ఓవరాల్గా ప్రజెంట్ రన్నింగ్ ఉన్నవేంటి, మీకు పూర్తి స్థాయిలో ఇప్పుడు ఇంప్లిమెంట్ కాబోతున్నవేంటి, 24,042 కోట్లు ఖర్చు పెట్టి ఈ మెట్రో విస్తరణ జరగబోతోంది. సో ప్రజెంట్ అమల్లో ఉన్నవి ఏంటంటే నాగోల్ టు మియాపూర్ ఒకటి అమల్లో ఉంది,
ఎల్బీ నగర్ టు నాగోల్ టు రాయదుర్గ్ ఒకటి అమల్లో ఉంది, ఎల్బీ నగర్ టు మియాపూర్ ఒకటి అమల్లో ఉంది, సికింద్రాబాద్ నుంచి ఎంజీబీఎస్ ఈ 3 అమల్లో ఉన్నాయి, ప్రస్తుతం రన్నింగ్లో ఉన్నాయి. అయితే ఎక్స్టెన్షన్లో భాగంగా చూస్తే ఫస్ట్ ఎక్స్టెన్షన్ ఎక్కడి నుంచి అంటే మియాపూర్ టు పటాన్చెరు ఒక ఎక్స్టెన్షన్, అది ఒక కారిడార్గా చెప్పొచ్చు. ఇక సెకండ్ ఎక్స్టెన్షన్ ఎంజీబీఎస్ టు ఫలక్నామా ఒకటి, అది రెండో ఎక్స్పాన్షన్, సెకండ్ కారిడార్గా మనం చూడొచ్చు. ఇక నాగోల్ టు న్యూ హైకోర్ట్ ఇది 3వ కారిడార్. ఆ తర్వాత మరొక రాయదుర్గ్ టు నియోపోలిస్ అనేది 4వ కారిడార్. ఇక చివరిగా ఎల్బీ నగర్ టు హయత్ నగర్. అంటే సుమారుగా ఈ మ్యాప్ కనుక మనం పరిశీలిస్తే దాదాపుగా ఔటర్ రింగ్ రోడ్ టచ్ అయ్యేటువంటి విధంగా ఈ మెట్రో ఎక్స్పాన్షన్ జరగబోతోంది. 5 కారిడార్లు, కొత్తగా 5 కారిడార్లు, 78.4 కిలోమీటర్ల మేర 24,042 కోట్లు ఖర్చు పెట్టి ఈ మెట్రో ఎక్స్పాన్షన్ ఉండబోతోంది. నగరం విస్తరిస్తోంది, జనాభా కూడా సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే మెట్రో సేవల ద్వారా చాలా మంది కూడా వినియోగించుకొని తమ లక్ష్యాలను చేరుకుంటున్నారు. రోజు నిత్యంగా వాళ్ళంతా కూడా ప్రయాణాలు చేస్తూనే ఉన్నారు. అయితే దీన్ని మరింతగా పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలోనే దీనికి సంబంధించి ఎటువంటి కీలక ప్రకటన రాబోతోంది, ఎక్కడెక్కడ స్టేషన్స్ ఉండబోతున్నాయి, దానికి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ ఏ రకంగా ఉండబోతుందని కూడా త్వరలోనే ప్రకటన చేసే అవకాశం కనబడుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.